హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. అట్టు కూడా అనుకోండి, ఎగ్ తోటి ఎన్ని రెసిపీస్ కదా, ఇది కూడా వన్ ఆఫ్ దెమ్. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని మంచిగా దూరగా వేయించుకోవాలి. మనకి లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి. బాగా దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటోని కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ టమాటో కూడా మనకి జస్ట్ ఇలాగా ఒకసారి కలిపేసేసుకుందాము. కలపంగానే మనము స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాము. టమాటోతో పాటు అవి కూడా మంచిగా ఉడికిపోతాయి. రుచికి సరిపడా సాల్ట్, పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, కారం ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు నచ్చినంత, మీకు తినగలిగేంత కారం మీరు వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలాగా టమాటోలు కూడా మంచిగా మెత్తగా అయిపోవాలి. మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత నేను ఇంకా 1 కప్పు క్యాబేజ్ తీసుకున్నాను. క్యాబేజ్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే మరీ చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం నోటికి తగులుతూ బాగుంటాయని నేను ఇలా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం చిన్న చిన్నవిగా కట్ చేసుకోండి ఆనియన్ సైజులోకి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మనకి క్యాబేజ్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉందని ఫీల్ అవ్వద్దు, ఎగ్స్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. మనకి ఇలాగా పూర్తిగా క్యాబేజీ ఉడికిపోయిన తర్వాత నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ని ఇలా క్రాక్ చేసేసుకొని 3 ఎగ్స్ని పైన క్యాబేజ్ పైన వేసేసుకోవాలి. వేసేసుకొని డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా చూడండి, పై వరకు ఎగ్స్ మంచిగా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ ఎగ్స్ని మంచిగా ఒక 3 పార్ట్లుగా డివైడ్ చేసేసుకుందాము. ఇలాగా డివైడ్ చేసేసుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాము. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. మీకు నచ్చినన్ని ఎన్ని సరిపోతాయి అనుకుంటే మీరు అన్ని వేసుకోవచ్చు. 1 ఎగ్తో చేసుకోవచ్చు, లేదా 4-5 ఎగ్గులతో కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్లిప్ చేసేసుకొని 1 మినిట్ పాటు ఇలా ఉంచేసుకుంటే సరిపోతుంది. మనకి ఎగ్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని వేడి వేడి అన్నంలో చపాతీ కానీ, రైస్ కానీ, రోటీ కానీ చాలా బాగుంటుంది. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.